నమస్తే. ప్రస్తుతం నేను హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర ఉన్నాను. డిహెచ్పిఎస్ దళిత హక్కుల పోరాట సమితి ఎస్సీ సేవల డిక్లరేషన్ హామీల అమలు తక్షణమే అమలు చేయాలి, ఎస్సీ సప్లం పథకాన్ని పునరుద్ధరించాలి, ఎస్సీ ఇండస్ట్రియల్ రుణాల సబ్సిడీ విడుదల చేయాలని దళిత హక్కుల పోరాట సమితి ధర్నా కార్యక్రమం హైదరాబాద్ కలెక్టరేట్ దగ్గర నిర్వహిస్తూ ఉన్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అధ్యక్షులు గారు, ఏంటండి మీరు బ్యానర్ ప్రదర్శించారు, చేవేళ్ళ డిక్లరేషన్ అమలు చేయాలనేది చేయలేదా? ప్రభుత్వం ఏమో విడతల వారీగా చేస్తున్నాం అని చెప్తా ఉంది కదా. కాంగ్రెస్ ప్రభుత్వము ఎన్నికల్లో హామీలో భాగంగా 2023లో జరిగినటువంటి ఎన్నికలకు ముందు చేవేళ్ళ డిక్లరేషన్ పేరుతోని దాదాపుగా 42 రకాల హామీలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అప్పుడు హామీలు ఇచ్చింది. ప్రధానంగా దళితులకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసైన్మెంట్ భూములన్నిటి కూడా శాశ్వతంగా పూర్తి స్థాయిలో పట్టాలు ఇస్తామని చెప్పింది. ఇవ్వకపోగా ఇవాళ అభివృద్ధి పేరుతోని, డెవలప్మెంట్ పేరుతోని, ప్రైవేటీకరణ, పటలీకరణ పేరుతోని వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వమే గతంలో ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు భూ సంస్కరణల ఉద్యమాల్లో భాగంగా పోరాటాల ఫలితంగా ఈ రాష్ట్రంలో అనేక మంది దళితులకు లక్షలాది ఎకరాలను, అసైన్మెంట్ భూములను, పంచరాగి భూములను, పారంపోక భూములన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది. వాటికి గతంలో ధరణి పేరుతోని గత ప్రభుత్వము అభివృద్ధి పేరుతోని భూములు లాగేసుకున్నది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దళితులంతా సాగు చేసుకుంటున్నటువంటి భూములన్నిటి కూడా శాశ్వతంగా మేము పట్టాలు కల్పిస్తామని హామీ ఇచ్చింది. ఇంతవరకు కూడా ఆ హామీని అమలు చేయలేదు. ఇంకా ప్రధానంగా హైదరాబాద్ లాంటి నగరంలో పేదలు, పట్టణాల్లో స్లమ్ ఏరియాలో ఉన్నటువంటి కూలీ నాలు చేసుకొని ఇళ్లల్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు చిరనివాసం లేకుండా కనీసానికి ఉండడానికి జాగా లేనటువంటి వాళ్ళకు కూడా మా ప్రభుత్వము ఇంటి స్థలంతో పాటు మేమే ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పింది. గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వానికి భిన్నంగా డబుల్ బెడ్రూమ్లను మేము కేటాయిస్తామని చెప్పింది. నిన్న మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వము కొన్ని హామీలను అమలు చేస్తున్నట్టు ప్రకటించింది. హైదరాబాద్ లాంటి మహానగరంలో ఇందిరమ్మ టవర్ల పేరుతోని ఈ హైదరాబాద్ పట్టణంలో 1,00,000 ఇళ్లను మేము కట్టిస్తామని చెప్పేసి మొన్న చెప్పారు. గతంలో కట్టినటువంటి రాజు గృహకల్పన ఇళ్లను ఏం చేస్తారు? ఇవాళ డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇంకా అనేకమైన ఖాళీ ఉన్నాయి. దాంట్లో లబ్ధిదారులను ఎందుకు మీరు గుర్తించడం లేదు? ప్రతి సోమవారం రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి కలెక్టరేట్ ముందు పెద్ద ఎత్తున మాకు ఇల్లు లేదు, ఇల్లు స్థలం లేదని చెప్పేసి అర్జీలు పెట్టుకుంటున్నప్పటికీ కూడా ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇంకో వైపున ఎన్నికల హామీలో ఇందిరమ్మ టవర్ల పేరుతో మేము ఇల్లు కట్టిస్తాం, బ్రహ్మాండమైన విలాసవంతమైనటువంటి భవనాల్లో మేము పేదలను ఉంచుతామని చెప్తా ఉన్నది. దానికి లబ్ధిదారుని వాటాగా 6 లక్షల రూపాయలు కట్టాలని చెప్తా ఉన్నది. 10,000తో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్తా ఉన్నారు. నీకు ఇల్లు శాంక్షన్ అయితే 1,00,000 రూపాయలు కట్టాలని చెప్తా ఉన్నారు. నీ ఎన్నికల మేనిఫెస్టోలో నువ్వు ఏం చెప్పినావు? పట్టణంలో నివసిస్తున్న ప్రతి వేదపానికి ఇల్లు కట్టించేటువంటి బాధ్యత నాది, మా ప్రభుత్వం ఉందని రేవంత్ రెడ్డి చెప్పాడు. మరి వాళ్ళ లబ్ధిదారులు వాట కింద నువ్వు కూలీ నాలి పనిచేసుకున్నటువంటి ప్రజలను, పేదవాళ్ళను నువ్వు ఇందిరమ్మ టవర్లో ఇల్లు ఎట్లా కేటిస్తావని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే కాకుండా గతంలో ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పేరుతోని ఊరవతల ఎక్కడో సీటుకి 10-15 కిలోమీటర్ల దూరం ఉండడం మూలంగా పేదలు అందుబాటులో పని చేసుకొని లేనటువంటి అవకాశం ఉన్నది. ఆ పేరుతోనే ఇవాళ ఇండ్లు ఇచ్చినటువంటి వాళ్ళు ఆ ఇండ్లలో ఉండలేరని చెప్పేసి పదే ఎంక్వైరీల పేరుతోని ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చినటువంటి వాళ్ళను కూడా ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నది. అందుకే ఇవాళ దళిత హక్కుల పోరాట సమితిగా రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ప్రత్యేకంగా దళితులకు ఇచ్చినటువంటి హామీలు, చేవేళ్ళ డిక్లరేషన్ పేరుతో ఇచ్చినటువంటి ఆ డిక్లరేషన్ అమలు చేయాలని చెప్పేసి కూడా రాష్ట్ర వ్యాప్తంగా దళిత హక్కుల పోరాట సమితిగా మేము డిమాండ్ చేస్తూ ఆందోళన పోరాటాలు నిర్వహిస్తా ఉన్నాం. అదే రకంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ నుండి 2023 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఇండస్ట్రియల్ పాలసీలో భాగంగా అనేక మంది సంక్షేమ పథకాల కింద సబ్సిడీ రుణాలను ఇవాళ రాష్ట్రంలో దాదాపుగా 600 కోట్ల పైచిలుగా 5 లక్షల పైచిలుగా ఇవాళ స్వయం ఉపాధి పథకంలో కారులోనో బస్సులోనో ఇతరత్రమైన పథకాల కింద ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్లకు సబ్సిడీల విడుదల చేయడం లేదు. ఇంకా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆయంలోనే 2013లో వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులకు సంబంధించినటువంటి దాంట్లో కూడా
ఈ ప్రభుత్వము దళితులకు అన్యాయం చేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాగానే 2023-24 సంవత్సరించి దాదాపుగా 45,000 కోట్ల రూపాయలను ఎస్సీ సప్లాన్ కింద కేటాయించింది. మొన్న 2026-27కు సంబంధించిన బడ్జెట్ లో కేవలం 11,500 కోట్లు మాత్రమే కేటాయించింది. అంటే దీని ద్వారా ఈ రాష్ట్రంలో అత్యధిక జనాభాగా ఉన్నటువంటి దళితులకు కాంగ్రెస్ ప్రభుత్వం అన్యాయం చేస్తా ఉన్నది. వాళ్లకు సామాజికంగా, ఆర్థికంగా, ప్రభుత్వ పరంగా రావాల్సినటువంటి, చట్టపరంగా దక్కవలసినటువంటి హక్కులను కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉల్లంఘన చేస్తా ఉన్నది. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇతరంతర కారణాల చేత దళితుల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతూ ఉన్నాయి, హత్యలు జరుగుతూ ఉన్నాయి. ఈ హత్యల పైన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని కూడా దుర్యోగం చేసేటువంటి పద్ధతిలో ఉన్నది. ప్రధానంగా దళిత హక్కుల పోరాట సమితి వల్ల స్టేషన్ బెయిల్లను కూడా నిరాకరించాలనేటువంటి డిమాండ్ తో ఇవాళ దళితులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయాలని కూడా చెప్తా ఉన్నాం. మరొక వైపు ఇవాళ విద్యా సంవత్సరం ప్రారంభమైంది. పెద్ద ఎత్తున సంక్షేమ హాస్టళ్లను మేము నిర్వహిస్తా ఉన్నాం, గురుకులను నిర్వహిస్తా ఉన్నాం చెప్తా ఉన్నారు. సంక్షేమ హాస్టళ్లు, గురుకులాలన్నీ కూడా ఇవాళ అనేక సమస్యల నిలయంగా ఉన్నాయి. నీళ్లు లేవు, బాత్రూములు చక్కగా లేవు. కానీ మాది పేదల ప్రభుత్వం, సంక్షేమ ప్రభుత్వం అని డబ్బా కొట్టుకుంటాం తప్ప దళితులకు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అన్యాయ పట్ల పెద్ద ఎత్తున భవిష్యత్తులో ఉద్యమాలకు, పోరాటాలకు కూడా దళిత హక్కుల పోరాట సమితిగా మేము సిద్ధమవుతామని చెప్తాము. మారుపాక అనిల్ గారు, ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం, ముఖ్యంగా దళితుల ప్రభుత్వం, ప్రజా పాలన ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు కదా. ఎస్సీలో కూడా సప్లా నిధులు ఇస్తున్నాం, ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఆటోలు, ఆ పథకానికి సంబంధించి ఎస్సీలకు ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ స్కూటర్లు ఇచ్చినటువంటి పాపన పోలేదు. ఆటోలు హైదరాబాద్ నగరం లాంటి ప్రాంతంలో కొంత మేరకు ఇచ్చారు. కానీ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆటోల మీద జీవనాధారం గడుపుతున్నటువంటి వాళ్ళు ఓన్లీ హైదరాబాద్ లోనే దాదాపుగా 7,000 పైచిలుక మంది ఆటోలు ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది? మీరు 6 గ్యారెంట్ల పథకంలో భాగంగా మహాలక్ష్మి పథకం కింద బస్సులను ఉచితంగా ప్రవేశపెడతాం కాబట్టి ప్రతి ఆటో కార్మికుని కూడా 12,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి వాగ్దానం చేసింది. ఆ 12,000 రూపాయలు ఎక్కడ కూడా అమలు చేయలేదు. ఇవాళ వాళ్ళు చెప్తున్నటువంటి కూడా దొల్లతనంగా ఉన్న తప్ప మరొకటి కాదు. అనిల్ గారు, అమ్మ మీరేం చెప్తారు? హలో, డబుల్ బెడ్రూమ్లు రాలేవు, ఏది ఇస్తా అని 6 గ్యారంటీ ఇయ్యలేరు. డబుల్ బెడ్రూమ్ ముందు రాసినవి కూడా రాలే, కేసీఆర్వి రాలే, రేవంత్ రెడ్డివి రాలే. ఎందుకు భర్త లేని వాళ్ళకు కూడా అట్లా ఎందుకు చేస్తున్నారు? భర్త లేని వాళ్ళకి చూడాలి, ఉన్న వాళ్ళకి ఇస్తున్నారు, లేని వాళ్ళకి ఇస్తలేదు. అది ఏమి అన్యాయమైంది? కేసీఆర్ అందరికి చూసి ఇచ్చిండు, ఈయన ఏమి చూస్తలేదు. రేవంత్ రెడ్డి పాలన వచ్చినప్పటి ఏమి చూస్తలేదు. డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి వచ్చిరా? డబుల్ బెడ్రూమ్ మన రేవంత్ రెడ్డి ఇంటికి వచ్చినాము. రేవంత్ రెడ్డి కావాలి, డబుల్ బెడ్రూమ్ నాకు కావాలి. మేము ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎన్నికల హామీలను నిలబెట్టుకోవాలి. ఇది దళిత సంక్షేమ ప్రభుత్వం అన్నావు. మరి 45,000 కోట్ల నుంచి ఈరోజు 11,000 కోట్లే మరి రాష్ట్ర బడ్జెట్ లో దళితుల కోసం నువ్వు పెట్టినావు. కాబట్టి మీరు ఇంకా మరి బడుగు బలహీన వర్గాలకు ఇంకా మీరు సంక్షేమ బోర్డులో ఏమి ఏర్పాటు చేయలేదు. సంక్షేమం మొత్తం విస్తరించినావు. మరి ఇంకా అనేకమైనటువంటి సమస్యలు దళితులకు ఉన్నాయి. నువ్వు ఈరోజు 1,00,000 ఇందిరమ్మ ఇల్లు అంటున్నావు, అవి ఎవరికి ఇస్తున్నావు? మరి దళితులకు ఇవ్వాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మరి దళిత వర్గాలకు సంబంధించినటువంటి మరి ఊళ్ళల్లో జరిగినటువంటి అత్యాచారాలు కానీ ఇంకా అనేకమైన సమస్యలు, కుల వివక్షత ఇంకా కొనసాగుతుంది. ఇవన్నీ కూడా అరికట్టాలని మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా మాకు మరి ఆటో డ్రైవర్లకు కూడా నువ్వు దళిత సంబంధించిన ఆటో డ్రైవర్లకు ఎలక్ట్రిక్ ఆటోలు ఇస్తానంటున్నావు. ఎక్కడ కూడా ఇచ్చిన దాఖలు లేవు. మీరు చేసింది ఏమీ లేదు. మీరు ఇచ్చినటువంటి హామీలు వేరు, ఇక్కడ చేసినటువంటి పద్ధతి వేరు. ఇచ్చిన హామీల్లో మీరు ఒక్కడు కూడా అమలు చేయలేకపోతున్నారు. ఒంటరి మహిళకు 2,500 ఇస్తున్నారు, అది ఇవ్వలేదు. అదేవిధంగా మరి రాష్ట్ర బడ్జెట్ లో అధిక పీఠ చేస్తామన్నారు. మరి దళితులకు సంబంధించిన దాంట్లో ఇప్పటి వరకు కూడా మీరు మా ఓట్లతో మీరు గెలిచిర్రు, మా ఓట్లతో మీరు గెలిచిరు. కాబట్టి మాకు వచ్చేటువంటి మా వాటా ఏందో మాకు ఇవ్వాలి. మా పిల్లలు కూడా దళిత పిల్లలు చదువుకున్నారు, ఉద్యోగాలు లేక నిరుద్యోగులై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారికి కూడా మీరు మరి ఉద్యోగాలు ఇవ్వాలని మేము ఈరోజు గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తున్నాం.